చేస్తున్నాను, మీరు మంచి సంఘంగా ఉండండి, ఒక మంచి విశ్వాసిగా ఉండండి, ఒక మంచి సేవకుడిగా మనం ఉందాం. ఏమవుద్దంటే మీ నమ్మకత్వాన్ని బట్టి బైబిల్ చెప్తున్న మాట, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగుతాయి. స్తోత్రం, హల్లెలూయా. దీవెనలు రావట్లేదని ఏడవమాకండి. యేసే ఒకటి చెప్తుంటే నువ్వు ఇంకోటి చేస్తుంటే దీవెనలు ఎందుకు ఇవ్వాలి అసలు మీకు? అయ్యా మేము చర్చికి వెళ్ళాం కానీ దీవెనలు రాలేదయ్యా. కానీ నువ్వు మాత్రం మారకో, పద్ధతి మారొద్దు. యజమానుడు భర్తని, భార్య నాకు దేవుడిచ్చిన బహుమానమని, తల్లిదండ్రులు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప యజమానులని గమనించుకోకుండా, నిజంగా నేను చెప్తున్నాను, తల్లిదండ్రులు మాట విని బుద్ధిగా చదువుకోండి. నేను చెప్తున్నాను, మీరు కోరుకున్నది మీ కళ్ళ ముందు పెడతాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. మనం ఏం చేస్తామంటే వాళ్ళ బాధ భరించలేక బడికి వెళ్తాం, వాళ్ళ బాధ భరించలేక చెప్పండి క్యారేజీలు తింటాం, వాళ్ళ బాధ భరించలేక